ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు నీకు ఉండాలి. ఒకవేళ కానీ చదువు వస్తే ఒక క్రైస్తవుడిగా ప్రతిరోజు వాక్యాన్ని చదివే అలవాటు ఉండాలి. దేవుని యొక్క బలిపీఠాన్ని పట్టుకునే అలవాటు ఉండాలి. ప్రతిరోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. ఎవరి జీవితంలో ఇలాంటి అలవాటు కలిగి ఉంటారో వాళ్ళు ఎరుకోకు ప్రయాణం చేయలేరు. ఎవరి జీవితంలో అయితే ఇలాంటి అలవాటు చేసుకుంటూ బతుకుతారో ఎరుకోకు ప్రయాణము చేయలేరు, లోకములో పెరగలేరు, ఆదివారం ఇంటికడ ఉండలేరు. పరిశుద్ధంగా బ్రతుకుతూ దేవుని మందిరములు కనబడుతూ బలిపీఠము ఎదుటకు వచ్చి మోకరిస్తారు. కానీ ఎవరి జీవితంలో అయితే ప్రార్థన ఉండదు, ఎవరి జీవితంలో అయితే వాక్యాన్ని చదివే అలవాటు ఉండదు, ఎవరి జీవితంలో అయితే దేవుని సహవాసములు నమ్మకంగా కలిగి ఉండరో వాళ్ళు ఎరుకోకు ప్రయాణం చేస్తారు. ఎక్కడ మనము కాంప్రమైజ్ అవ్వకూడదు. నీతిని సంపాదించుకోవటములో, యథార్థను సంపాదించుకోవటములో, పరిశుద్ధతను నిలబడటములో ఎక్కడ మనము రాజీ పడకూడదు. క్రైస్తవుడు రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోకూడదు. ఒకసారి కానీ నువ్వు కానీ పాపము చేయడానికి అలవాటు పడ్డావంటే ఆ అలవాటు ఒక వ్యసనంగా మారుతుంది. నువ్వు దానిలో నుంచి బయటికి రాలేవు. ఎందుకంటే ఆల్రెడీ నీ యొక్క వస్త్రాన్ని అపవాది కబ్జా చేసి పడివేశాడు.